సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం స్పిరిట్. ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ను దర్శకుడు స్వయంగా తెలిపారు. ఇటీవల ఉగాది పండుగ వేడుకలలో పాల్గొన్న సందీప్ మాట్లాడుతూ ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్ ను మెక్సికోలో జరపబోతున్నట్లు ప్రకటించాడు. ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్టు స్పిరిట్ గురించి ఓ సాలిడ్ అప్డేట్ బయటకొచ్చింది. అర్జున్ రెడ్డి వంటి రా సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ ఆ తర్వాత హిందీలో యాన్యువల్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. మధ్యలో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో సత్తా చాటి ఇప్పుడు ప్రభాస్ తో సంచలనాలు సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో అసలు ప్రభాస్ ను ఈ రా డైరెక్టర్ ఎలా చూపిస్తాడనేది అనౌన్స్మెంట్ నుంచే ఎగ్జైటింగ్ గా మారింది. ప్రస్తుతం సందీప్ స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ కి సంబంధించి సాలిడ్ అప్డేట్ ను పంచుకున్నాడు దర్శకుడు సందీప్. ప్రస్తుతం సందీప్ రెడ్డి మెక్సికోలో స్పిరిట్ సినిమా కోసం షూటింగ్ లొకేషన్స్ చూస్తున్నట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా కొన్ని ఫారెస్ట్ ఏరియాలలో వార్ ఫైట్ సీన్స్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ప్రభాస్ స్పిరిట్ ఈ ఏడాది చివరిలో పట్టాలెక్కనుంది. అయితే ప్రభాస్ ఈ సినిమా కోసం కేవలం 90 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం. ముంబై, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో కూడా షూటింగ్ చేయనున్నారు. దీంతో స్పిరిట్ వచ్చే ఏడాది చివరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ ఓ రేంజ్ లో వచ్చిందట. అసలు ఈ సినిమాలో ప్రభాస్ యాటిట్యూడ్ నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటుందట. ఎంతలా అంటే అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కి 10 రెట్లు ఎక్కువగా స్పిరిట్ లో ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందని టాక్. మరో ప్రక్క స్పిరిట్ లో ప్రభాస్ కి విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే విజయ్ కి సందీప్ రెడ్డి స్పిరిట్ స్టోరీ వినిపించగా విజయ్ కూడా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే స్పిరిట్ లో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నట్లు రూమర్లు రావడంతో సోషల్ మీడియాలో అప్పుడే హైప్ మొదలైంది. అయితే స్పిరిట్ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కి భారీ కండిషన్స్ అయితే పెడుతున్నారట. తను ఎలా ఉండాలి, తన క్యారెక్టరైజేషన్ ఏంటి అనేది ముందుగానే డిజైన్ చేసి ప్రభాస్ కి ఇంజెక్ట్ చేసే పనిలో ఉన్నాడట. తద్వారా ప్రతి సీన్ లో కూడా ప్రభాస్ తన ఐడెంటిటీని చూపించుకునేందుకు ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు చాలా మంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న క్రమంలో ప్రభాస్ మొత్తం భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. మరి తను అనుకున్నట్టుగా సూపర్ సక్సెస్ నుండి సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కెరీర్ లో తొలిసారి ఆయన కాప్ రోల్ లో నటిస్తుండడం విశేషం. భారీ వ్యయంతో టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ నిర్మించనున్నారు. కల్కి 2898 సూపర్ హిట్ కావడంతో ప్రభాస్ తర్వాతి ప్రాజెక్టులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అందులోనూ స్పిరిట్ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్ని కావు. అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాల్లో హీరో తన ప్రియురాలు తండ్రిపై ప్రదర్శించిన విపరీతమైన ప్రేమ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. కానీ స్పిరిట్ మాత్రం పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్ తో వస్తుంది.